జపాన్ కొత్త ప్రధానిగా షింగేరు ఇషిబా ఎంపికయ్యారు. యాక్చువల్గా ఎలక్షన్స్ ఏమీ జరగలేదు. ఇంతకు ముందున్న ఫుమియో కిషిదా ఈయన పైన పొలిటికల్ ఫండింగ్ స్కాండల్స్ ఉన్నాయి. ఈయన గవర్నెన్స్లో కరప్షన్ జరిగిందని చాలామంది అభియోగిస్తున్నారు. దాంతో వాళ్ళ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డిపిలో కొత్త లీడర్ని ఎన్నుకున్నారు. ఆయన్నే పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది. దానికి కారణం పార్లమెంట్లో వీళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి. షింగేరు ఇషిబా ఒక మాట తను ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయకముందే ఒక మాట అనౌన్స్ చేశారు. అక్టోబర్ 27న జపాన్ స్నాప్ పోల్స్కి వెళ్తుందని. స్నాప్ పోల్స్ ఎందుకు వెళ్తుంది అంటే ఆల్రెడీ ఇంకొక సంవత్సరం ఉందన్నమాట జపాన్కి ఎలక్షన్ టైం. కానీ ముందే ప్రూవ్ చేసుకుందామని వెళ్తున్నారనమాట. స్నాప్ పోల్స్ అంటే ఎలక్షన్ డేట్కు ముందే చాలా ముందే ఎలక్షన్స్ కండక్ట్ చేయటం అనమాట. సడన్గా కండక్ట్ చేయటం, దీన్నే స్నాప్ పోల్స్ అంటారు. ఇప్పుడు షింగేరు ఇషిబా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థని బలపరచటం, దాన్ని బలంగా తయారు చేయటం, బూస్టింగ్ ద ఎకానమీ అనమాట. తర్వాత జపాన్కి సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఓ పక్క చైనా, ఇంకో పక్క నార్త్ కొరియా. సో టాక్లింగ్ ద సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత కరప్షన్, పొలిటికల్ స్కాండల్స్ అండ్ విత్ ఇన్ ద పార్టీ, ఈ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ విత్ ఇన్ ద పార్టీ కూడా చాలా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటిని సాల్వ్ చేయటం. సో ఆయన కొత్త క్యాబినెట్ని కూర్చారు. ముఖ్యంగా ఆయన క్యాబినెట్లో సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. ఎందుకంటే జపాన్కి మేజర్గా అదే పెద్ద ఇష్యూ. తర్వాత జపాన్కి సంబంధించి యుఎస్తో ఎలా బ్యాలెన్స్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, జపాన్ యుఎస్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దాని మీద కూడా ఈయన ముందు పెద్ద సవాలే ఉంది. అంటే ఒక పక్క యుఎస్తో బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకో పక్క మేజర్ సెక్యూరిటీ థ్రెట్స్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవటం అనమాట. జపనీస్ పార్లమెంట్ని నేషనల్ డైట్ అని పిలుస్తారు. అది బైకామరల్ లెజిస్లేచర్ అనమాట. హౌస్ ఆఫ్ పీర్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నేషనల్ డైట్కి ఎలక్షన్స్ జరుగుతాయి. అయితే ఆ ఎలక్షన్స్ అనేవి సెమీ ప్రపోర్షనల్ మిక్స్డ్ ఎలక్టోరల్ సిస్టమ్ అనమాట. మనలాగా ఎఫ్పిటిపి కాదు, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ కాదు. అక్కడ వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్, వాళ్ళ నేషనల్ డైట్ ఎలక్షన్స్ వాళ్ళు ఫాలో అయ్యేది సెమీ ప్రపోర్షనల్ మిక్స్డ్ ఎలక్టోరల్ సిస్టమ్ అనమాట. ఇషిబా ఇంతకుముందు జపాన్ డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఇషిబా జపాన్కి 102వ ప్రధాని. ఇంతకుముందు ఆయన చాలా మినిస్ట్రీస్లో చేశారు. ముఖ్యంగా డిఫెన్స్ మినిస్టర్గా చేశారనమాట. ఆయన చాలా ఫేవరెట్ ఏరియా డిఫెన్స్ మినిస్టర్గా. తర్వాత ఆయన కొన్ని రోల్స్ కూడా ప్లే చేశారు. పాపులేషన్ డిక్లైన్ సంబంధించిన, తర్వాత స్టేట్ సెక్రటరీ ఫర్ అగ్రికల్చర్, ఫారెస్ట్ అండ్ ఫిషరీస్, ఇలా రకరకాల రోల్స్ జపాన్లో ప్లే చేశారు. ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కూడా జపాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అని చెప్పి. అదేవిధంగా ఇంతకు ముందున్న ఫుమియో కిషిదా మీద కరప్షన్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. సో దాంతో ఇషిదాని ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎన్నుకుందనమాట పార్టీ అధ్యక్షుడిగా. ఇషిబా జాపనీస్ పార్లమెంట్ అంటే జాపనీస్ నేషనల్ డైట్లో 1986లోనే ఎంటర్ అయ్యారు. అప్పుడే ఎన్నికయ్యారు అనమాట. అప్పటి నుంచి కూడా ఆయన రకరకాల పొజిషన్స్ చేస్తున్నారు. అయితే ఇషిబా ఫారెన్ పాలసీలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఏషియన్ వర్షన్ ఆఫ్ నాటో రావాలి. ముఖ్యంగా చైనాని, ప్రాంతీయంగా ఉన్న థ్రెట్స్ని, సెక్యూరిటీ థ్రెట్స్ని చెక్ పెట్టడానికి ఒక నాటో వర్షన్, ఏషియన్ వర్షన్ ఆఫ్ నాటో రావాలి. మీకు తెలుసు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అది కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్, అమెరికా అండ్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. అటువంటి ఏషియన్ వర్షన్ ఒకటి రావాలని చెప్పి ఇషిబా ఎప్పటి నుంచో చెప్తున్నారనమాట. జాపనీస్ డెమోక్రసీలో మనం ఒక మిక్స్డ్ కల్చర్ చూడొచ్చు. ఓ పక్క అమెరికన్ కల్చర్, అంటే అమెరికన్ సుప్రీంకోర్టు లాగా వాళ్ళకి ఒక సుప్రీంకోర్టు ఉంది, అమెరికా రాజ్యాంగంలాగా వీళ్ళకి కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉందన్నమాట. అదేవిధంగా యూకే మోడల్ కూడా కొంచెం చూడొచ్చు, అదే మోనార్కీ. సో యూకేలో కింగ్ ఎలా సింబాలిక్ హెడో, జపాన్లో కూడా కింగ్ అలా సింబాలిక్ హెడ్ అనమాట. అదేవిధంగా యూకేలో క్యాబినెట్ సిస్టమ్ ఉంది కదా, అది జపాన్లో కూడా ఉంది. సో కొన్ని అమెరికన్ ఎలిమెంట్స్, కొన్ని యూకే ఎలిమెంట్స్, బ్రిటిష్ ఎలిమెంట్స్ మనకి జాపనీస్ సిస్టంలో కనిపిస్తుంటాయి.